ముగ్గురు సమానులా లేకుంటే కాదా? కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి, నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. సో నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పిన తర్వాత సమానులు అని మనం అనే అధికారం మనకు లేదు కదా. సో మనం అనలేం అలా అని. సో ఇక్కడున్న ప్రశ్న ఏంటి అని అంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు సమానులా కాదా అనేది ఒక ఆయన అడిగారు. సో దానికి లేఖనాల నుంచి తీసుకుని చెప్పడానికి ప్రయత్నం చేశారు. స్వయంగా అంటే మనం పౌలు చెప్పిన దానికంటే కూడా స్వయంగా యేసుప్రభు చెప్పాడంటే ఇంకా మోర్ పవర్ఫుల్ అని అనుకుంటున్నారు చాలామంది. ఆ అజంప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి యేసుప్రభే స్వయంగా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడు కాబట్టి ఇక మనం సమానులు అని అనలేము అనే ఆన్సర్ ఇచ్చారు. సో ఏమంటారు మీరు? మీరు చెప్పకనే చెప్పారు ఏంటంటే లేఖనాల పట్ల అసలు కంప్లీట్లీ అంటే ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ ఇన్స్పైర్డ్ అని చెప్తుంటే గాడ్ బ్రీత్డ్. ఈయన యాక్చువల్ గా యేసు ప్రభు చెప్పిన స్వయాన యేసు ప్రభు చెప్పింది యాజ్ ఎఫ్ యాక్చువల్ గా అదర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇస్ లైక్ లెస్ అన్నట్టుగా. రెండు, సో అంటే ఒక వచనాన్ని ఐసోలేటెడ్ గా తీసుకొని మిగిలినటువంటి దాంతో సంబంధం లేకుండా, మిగిలిన చోట్లతో మనం సంబంధం లేకుండా ఆ వచనాన్ని ఒక్కదాన్ని తీసుకొని మనం ఏదన్నా ప్రూవ్ చేసేయచ్చు, దేన్నన్నా ప్రూవ్ చేసేయచ్చు. సో అదే అంటారు ఏంటంటే, ఒక కీర్తనలో దేవుడు లేడని మూర్ఖులు అంటారు అని చెప్పేసి ఉంటుంది. దేవుడు లేడు అనేటువంటి పీస్ వరకు కట్ చేసేస్తే అక్కడ బైబిల్ దేవుడు లేడని చెప్తుందని ప్రూవ్ చేసేయచ్చు. 2 సార్లు ఉందంటున్నా అట్లా బైబిల్. దేవుడు లేడు అనే మాట, దెర్ ఈస్ నో గాడ్ అనేది 2 సార్లు బైబిల్లో ఉంది అని చెప్పొచ్చు. యా, సో 2 చోట్ల 2 సార్లు ఉంది కాబట్టి అది ఒక సిద్ధాంతం చేసేయచ్చు, బైబిల్ యాక్చువల్గా దేవుడు లేడని చూపిస్తుందండి. అంటే సో ఒక సందర్భం అనేటువంటిది లేదు. అంటే ఇప్పుడు మనం ఇందాక జాక్ పూనన్ గారు ఒక ఆత్మని బేస్ చేసుకొని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఆయన ఒకటి చెప్పారు. ఇప్పుడు ఏ ప్రిన్సిపల్స్ లేకుండా ఆత్మని మాత్రమే ప్రాతిపదిక మీద మనం తీసుకుంటే, మరి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పేది అదే. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆత్మనే చెప్పొచ్చు, నేను డైరెక్ట్ గా ఆత్మ నుంచి నేర్చుకున్నాను, డైరెక్ట్ గా స్ట్రైట్ వాక్యాన్ని యాక్చువల్ గా ఆత్మ నాకు చూపించాడు, ఈ స్ట్రైట్ వాక్యాన్ని ఇట్లా స్ట్రైట్ గా తీసుకోవటం అనేటువంటిది ఆత్మ నేర్పించినటువంటి పాఠం ఆయన కూడా చెప్పేయచ్చు. ఏంటి ప్రాతిపదిక? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు దేవుని వాక్యంలోంచి చెప్పిన తర్వాత మీరు అంగీకరించుకుని ఉంటారు అని చాలా మంది అడగచ్చు. వాక్యం నుంచే స్వయంగా యేసుప్రభు నోట్లోంచి వచ్చిన మాటలని మీరు అంగీకరించరని నేను ఒకసారి ఫేస్బుక్ లో కామెంట్ పెడితే చూశాను. సో ఇప్పుడు ఆ మాటకు వస్తే మత్తయి సువార్తలో సాతాను కూడా దేవుని వాక్యాన్ని వాడింది, వాడడం చూస్తాం. అది అసలు మనకు చెప్పడం కదా, అసలు యేసుప్రభుకే దేవుని వాక్యాన్ని కోట్ చేసేటాడు. సో దేవుని వాక్యాన్ని వాడడం అనేది సాతానుకి కానీ, తప్పుడు బోధకులు కానీ, హెరసీస్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు, నకిలీ క్రైస్తవ్యాన్ని బోధించే వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వాడుతున్నారు. సో వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళు చెప్తున్నటువంటి భాష్యాలు ఎందుకు రాంగ్ అనేది మనకు తెలియాలి అని అంటే, ఏది సరైనటువంటి అర్థం, ఇది ఈ వాక్యానికి సరైనటువంటి అర్థం ఏంటి అనేది దాన్ని తేల్చడానికి కనీసం ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలి. మనం ముందు నుంచి మాట్లాడుతుంది అది. సో ఆ ప్రాతిపదికకి సంబంధించినటువంటి అవగాహన అనేది మనకి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు లేనప్పుడు, ఇప్పుడు ఈ వచనం ప్రసంగాలు చాలామంది అయిపోతున్నాయి సంఘాల్లో. అందుకనే చాలామంది అయిపోయి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మీద పుస్తకం రాసినటువంటి ఆయన ఏమంటారంటే, ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో నేషనల్ యాంథమ్ పాడతారండి. 2 జట్ల నేషనల్ యాంథమ్స్ పాడతారు మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు. ఇలా నేషనల్ యాంథమ్ అవుతుంది, ఎవడు బంతి ఆడు తన్నుకుంటూ పోతూ ఉంటారు. అట్లాగా ఉంటాయంట మన వాళ్ళు ప్రసంగాలు. ఒక వచనం చదువుతాడంట, ఇంకంతే, ఆయన బాల్ తన్నుకుంటూ పోతూ ఉంటాడు, ఎక్కడికి పోతాడో
ఎటు పోతున్నాడో ఏమో తెలీదు. దానికి రక్తి కట్టించడానికి కథలు, ఒక ఎమోషనల్ వాయిస్ తోటి మాట్లాడ్డాలు, పిట్ట కథలు, వీటితోటి మొత్తం ప్రసంగాన్ని నింపేస్తాం. సో, ఈ రకమైనటువంటి వైఖరి ప్రీచర్స్ మధ్య ఎక్కువ ప్రబలడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే, లిజనర్స్ దేవుని వాక్యాన్ని ఫెయిత్‌ఫుల్‌గా ఈయన బోధిస్తున్నాడా లేదా అనే డిజర్న్ చేయగలిగినటువంటి విశ్వాసులు కొదువైపోయారు. హ్మ్. దానికి తగినటువంటి తర్ఫీదు తక్కువైపోయింది. ప్రధానంగా చెప్పాలి అనంటే, హెర్మెనెటిక్స్ మీద మనం క్లాసెస్ పెట్టి విశ్వాసులకి నేర్పించే సంఘాలు ఎన్నున్నాయి ఈ రోజున తెలుగు చర్చెస్‌లో. సో, మినిమమ్ అంటే మనం కాలేజ్‌కెళ్ళి థియలాజికల్ స్టడీస్ అందరూ చేయలేకపోయినా, మనం ముందు నుంచి అంటున్నట్టుగా, కనీసం సంఘస్థులు హెర్మెనెటిక్స్‌లో భాష్య శాస్త్ర నియమాలకు సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్, ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా కాంటెక్స్ట్ చూడాలి అనే మాట. సో, ఆయనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పారు. సో, కాంటెక్స్ట్ చూడడం అనేది, అలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మనం నేర్పించకపోతే, మనం అలాంటి ప్రీచర్స్‌ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము, తయారు చేస్తా ఉన్నాం. అది సంఘానికి ఏమాత్రం క్షేమకరం కాదు, ప్రమాదకరం కూడా యాక్చువల్లీ. యాహ్! సో, ఇలాంటి అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇంకొక 2 లోపాలు కనిపించినాయి నాకు. ఒకటేంటి అనంటే, ప్రధానంగా ఒక వచనాన్ని తీసుకున్నాడు గానీ, సమగ్రంగా దేవుని వాక్యాన్ని పూర్తిగా స్టడీ చేసి, ఆయన ఒక సిద్ధాంతం దగ్గరికి రాలేదాయన. యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నటువంటి వాక్య భాగాల్ని ఆల్ టుగెదర్ ఆయన కంప్లీట్‌గా పక్కన పెట్టేసారు. వాటిల్ని ఎక్కడ ఆయన టీచింగ్ పరిధిలోకి తీసుకోలేదు. ఒకవేళ ఆయన తండ్రిలా దైవత్వం కలిగినోడైతే సమానులు ఎందుకు కాకుండా పోతారు? యాహ్! ఒకటి. రెండోది, మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదివితే, ఆయన దేవునితో సమానుడిగా ఉండడం అనేది భాగ్యం అని ఎంచుకోలేదు అని ఉంటుంది. విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోలేదని ఉంటుంది. సమానంగా ఉండడం. సో, ఆయన సమానుడనే విషయాన్ని ఇంకొక వాక్యం ఇంకొక చోట చెప్తుంది క్లియర్‌గా. సో, మనం 2 వాక్యాల్ని పక్కపక్క పెట్టి చూసినప్పుడు, మనకి వైరుధ్యంలాగా కనబడుతుందది క్లియర్‌గా. సో, దాన్ని మనం సమగ్రంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు కదా, ఆ వైరుధ్యం తొలగిపోయి యేసుప్రభు యొక్క దైవత్వాన్ని మనం అంగీకరించడానికి వీలవుతుంది. యాహ్! సో, సమగ్రంగా చదవకపోవడం అనేది ఒక లోపంగా కనిపించింది. యాహ్! రెండోది ఏంటి అనంటే, మిగిలిన ముందున్నటువంటి సంఘం ఏం బోధిస్తుంది ఈ విషయంలో, వేరే ఎక్స్‌ప్లనేషన్ ఉందా అనేది ఆయన సంఘ చరిత్రలో ఎక్కడో మిగిలిన వాళ్ళు బోధించినటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నట్టు మనకు కనిపించడం లేదు. ఎందుకనంటే, ఏం ట్రెండ్ నడుస్తుంది అనంటే, ఎక్కడికక్కడ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్సే నడుస్తుంది సంఘం. యాహ్! అంటే వాళ్ళకున్నటువంటి కరిష్మా, ఫాలోయింగ్, దాన్ని బట్టి జనాలు వెళ్ళిపోవడమే గానీ, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వాక్యానుసారంగా ఉన్నాయా అనేది విశ్లేషించుకునే టూల్స్ మనం సంఘస్థులకి సరిగా మనం ఇవ్వలేదేమో ఇప్పటి వరకు అని అనిపిస్తా ఉంది. యాహ్! మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్‌గా సెకండ్ పాయింట్ ఆహ్, కొంచెం కొనసాగింపుగా చెప్తున్నా. ఏంటంటే, ఏరియస్‌కి 4వ శతాబ్దంలో ఏరియస్‌కి పెద్ద వచనం ఆయన కోట్ చేసింది. హ్మ్. మై ఫాదర్ ఈస్ గ్రేటర్ దెన్ ఐ అనేటువంటి మాట ఏరియస్ యాక్చువల్‌గా దాన్ని బ్యానర్ గట్టి మరీ చూపించడం మొదలుపెట్టాడు దాన్ని. అవును. అంటే యెహోవా సాక్షులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ తాతలనమాట. లేకపోతే ముత్తాతలు. అంటే యెహోవా సాక్షులు చెప్పినటువంటి దాన్ని ముందుగానే 4వ శతాబ్దంలో వీళ్ళు ఎత్తిపెట్టి చూపిస్తున్నారు. హ్మ్. అయితే దాన్ని నిజంగా అథనేషియస్ లాంటి వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేశారు? సంఘం అయినా సరే హ్మ్. ఎందుకు యాక్చువల్‌గా యేసు ప్రభు దేవుడు అనేటువంటి విషయం మీద ఘంటాపథంగా నిలబడింది అనేటువంటి విషయాన్ని దే నీడ్ టు రీడ్. అందుకనే ఇంత పెద్ద క్లౌడ్ ఆఫ్ విట్‌నెసెస్ మధ్యలో మనం నించొని బైబిల్ చదువుతున్నాం అనేటువంటి విషయాన్ని. బైబిల్ ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ బిలీవరు చదువుకోవాలి అనేటువంటిదే మన యొక్క ఉద్దేశ్యం. కాకపోతే ఇండివిడ్యువల్‌గా మాత్రమే చదువుకొని సత్యాన్ని నేను కనిపెడతాననేటువంటిది కాదు. బైబిల్‌ని యాక్చువల్‌గా వెన్ వి ఆర్ రీడింగ్ అలాంగ్ విత్ డానియల్. వి ఆర్ రీడింగ్ అలాంగ్ విత్ జకరియా. జకరియాతో పాటు కలిసి చదువుతున్నాం. దానియేలుతో పాటు కలిసి చదువుతున్నాం. యిర్మీయాతో పాటు కలిసి చదువుతున్నాం. పౌలు గారితో పాటు కలిసి చదువుతున్నాం. లూథర్‌తో పాటు కలిసి చదువుతున్నాం మనం.
సో వి రియలీ నీడ్ టు సీ అథనేషియస్ తో పాటు కూర్చొని కలిసి చదువుతున్నాం మనం. సో అందుకని ఏంటంటే ఈ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మధ్యలో ఈ సెషన్స్ ని, ఈ హెర్మెనోటిక్స్ సెషన్స్ ని ఏంటి మనం టార్గెట్ చేస్తుంది అంటే, ప్రతి ఒక్క విశ్వాసి బైబిల్ని చక్కగా ఇంత క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మధ్యలో నించొని హంబుల్ గా, హ్యూమిలిటీతో ఎంత చక్కగా నేర్చుకొని అందులో దేవుడు ఇచ్చినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ఆ పౌష్టికాహారాన్ని తీసుకొని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంగా ఎలా ఎదగాలి అనేటువంటిది నేర్పించడానికే ఈ సెషన్స్ ఉన్నాయి, హెర్మెనోటిక్ సెషన్స్. సో దట్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే.